శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశ్వావసు నామ సంవత్సరం మనకి ఇప్పుడు ప్రారంభమవుతుంది. మార్చి 30వ తేదీ ఆదివారం 2025వ సంవత్సరం. ఈ ఉగాది రోజున అసలు ఏమి చెయ్యాలి, ఈ ఉగాది ఎందువల్ల మనం చేసుకోవాలి, అసలు ఎలా ఏర్పడింది ఇది అనే ముఖ్యాంశాలు ఇప్పుడు తెలియజెప్పుకుందాం. ఉగాది అనంగానే యుగానికి ఆది అని మనము ప్రతి సంవత్సరము చెప్పుకుంటూనే ఉంటాం. బ్రహ్మగారు సృష్టి చేయడానికి మొదలు పెట్టినటువంటి రోజు ఉగాది అని చెప్తాము. ఈ ఉగాది రోజునే పశుపక్షాదుల్ని, అలాగే జంతువులని, మానవులని, చెట్లని, పుట్లని అన్నిటినీ కూడా, అంటే ఈ భూమి మీద ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ కూడా ఆయన సృష్టించినటువంటి రోజు. ఇక అక్కడ దగ్గర నుంచి తామర తంపరగా ఈ సృష్టి క్రమం అనేది పెరుగుతూ వచ్చింది. పుట్టలు పెరుగుతూ వచ్చాయి, అలాగే చెట్లు పెరుగుతూ, మానుకి మాను పెరుగుతూ, మనిషికి మనిషి పుడుతూ, జంతువులకి జంతువులు పుడుతూ, ఇలాగా ఈ సృష్టి క్రమం అంతా పెరిగిపోతూ వచ్చింది. ఇందులో ఈ సృష్టిలో ఇంకా నదులున్నాయి, పర్వతాలున్నాయి, ఓషధులున్నాయి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఒకటేమిటి, ఇప్పుడు మనము కంటితో చూసే ప్రతిదీ సృష్టే. అలాగే కనపడని ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి జీవరాశులు. ఇవన్నీ కూడా సృష్టికి ఆరంభం రోజునే ఏర్పడి ఉన్నాయి. ఈ ఆరంభమైనటువంటి రోజే ఉగాది. ఇది సంవత్సరాలతో ప్రారంభమైంది. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క దివ్యమైన నామం పెట్టి మొత్తం 60 సంవత్సరాలుగా ఈ సంవత్సరాలకి ప్రారంభంగా పేర్లు పెట్టారు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, ఇలాగా ఎన్నో రకాల పేర్లు ఉండి 60 సంవత్సరాల పేర్లు ఏర్పడ్డాయి. అందులో ఇప్పుడు మనము విశ్వావసు అనేటటువంటి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం అయిపోతోంది. దీని ఫలితాలన్నీ మనం చూసాము. ఇక విశ్వాస నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ రోజున మనము ఏమి చెయ్యాలి? బ్రహ్మదేవుడు గారు సృష్టించినటువంటి ఈ సృష్టి ఎంత పవిత్రమైనదో మనకి తెలుసు. మనందరం కూడా జీవచరాలమే. పుడుతూ ఉంటాము, చచ్చిపోతూ ఉంటాము, పుడుతూ ఉంటాము, మరణిస్తూ ఉంటాము. ఇదంతా ఒక కాలచక్రం. అయితే ఈ ముఖ్యమైనటువంటి రోజుల్ని మనము పండుగలుగా చేసుకుంటూ ఉంటాము. సూర్య ఆధారిత, అలాగే చంద్ర ఆధారిత నక్షత్రాలను తీసుకుని కొన్ని పండుగలు చేసుకుంటాము. సూర్య ఆధారితంగా కొన్ని రకాల రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు, కొన్ని రకాల నక్షత్రాల్లోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనము ఈ పండుగల్ని చేసుకుంటాము. ఈ ఉగాది అనేది బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించినటువంటి రోజు కాబట్టి ఈ రోజు ఏ రోజుగా పరిగణిస్తున్నామో, మనము వారాలు ఏర్పడ్డాయి కదా మనకి. ఆదివారము రవి ఆధారితమైనటువంటి వారం, అది సోమవారము చంద్రుడి ఆధారితమైనటువంటి వారము సోమవారము, మంగళవారము కుజుడి ఆధారితమైనటువంటి వారము, బుధవారము బుధుడి ఆధారం, గురువారం గురువు యొక్క ఆధారం, శుక్రవారము శుక్రాచార్యుల వారి యొక్క ఆధారము, శనివారము శనిగారి యొక్క ఆధారము. ఇక రాహుకేతువులకి ఇందులో స్థానం లేదనమాట. 7 గ్రహాలని పరిగణనలోనికి తీసుకుంటాం మనం. ఇప్పుడు మనకి ఆదివారం నాడు కొత్త సంవత్సరం ప్రారంభమైంది, విశ్వావసు నామ సంవత్సరం. ఈ ఆదివారం ప్రారంభమైంది కాబట్టి ఈ ఆదివారానికి ప్రతినిధి ఎవరు అంటే రవి. ఈ రవిని ఆ రోజు రాజుగా చేసుకున్నాము. అలాగే మంత్రి ఎవరు అంటే, మకర సంక్రాంతి ఏ రోజైతే వచ్చి ఉన్నదో, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి కాలం ఎప్పుడైతే ఉన్నదో ఆ వారాన్ని మనము మంత్రిగా తీసుకున్నాము. అయితే మనకి మంత్రి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చంద్రుడయ్యారు. ఇప్పుడు ముఖ్యంగా మనం వీరిద్దరి గురించి తెలియజెప్పుకుందాం. మిగతా ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఆధారభూతమైనటువంటి గ్రహాలు ఎప్పుడెప్పుడు ఏ రాశుల్లోకి ప్రవేశిస్తున్నాయి, ఎప్పుడెప్పుడు ఏ నక్షత్రాల్లోకి ప్రవేశిస్తున్నాయి అనే దాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుని కొన్ని ఆధిపత్యాలు ఇచ్చారు. వాటినే ఈ నవనాయకులు అని అంటారు. ఈ నవనాయకులు అంటే ఎవరంటే రాజు, మంత్రి, ధనాధిపతి, సస్యాధిపతి, మేఘాధిపతి, అర్ఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి, ఇలాగా
ఒక 9 రకాలైనటువంటి నాయకులు ఉన్నారు మనకి. అంటే ఈ సృష్టిని పరిపాలించాలి కదా. బ్రహ్మదేవుడి సృష్టి క్రమంలో సంవత్సరానికి పేరొచ్చింది, వారానికి పేరొచ్చింది. అలాగే ఈ సృష్టినంతా పరిపాలించేటప్పుడు నవనాయకుల్ని కూడా ఆయన నిర్ణయం చేశారు. ఏ సంవత్సరము, ఏ వారము, ఏ నక్షత్రము, ఏ రాశి, వీటి ఆధారంగానే నవనాయకులు ఏర్పడుతున్నారు. అయితే మనం ఇప్పుడు రాజుగా ఎవరిని చూస్తున్నాం? మనము ఈ ఆదివారం నాడు ఉగాది ప్రారంభమవుతోంది కాబట్టి మనకి రాజు, పరిపాలించేటటువంటి నాయకుడు రాజు అవుతున్నారు. కాబట్టి ఈ రాజు ఎవరు అంటే రవి. ఆదివారానికి ఈ రవికి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి, పూజ చేసుకునే క్రమం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం. రవిని పూజించాలి. ఆరోగ్యాన్ని ఇస్తాడు, భాగ్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, మంచి సమర్థతని ఇస్తాడు, అందరినీ ఒక తాటి మీద నిలబెట్టగల సమర్థుడు. ఇన్ని రకాలైనటువంటి గొప్ప లక్షణాలు రవి గారికి ఉన్నాయి. కాబట్టి రవి రాజు అవుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం బాగుంటుంది. మనము ఈ సంవత్సరానికి ఎవరైతే ముఖ్యంగా రాజుగా ఉన్నారో వారిని ముందరగా మనము ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఈ ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. మిగతా పండుగలకి మనము పిండి వంటలు చేసుకుంటాం, కొత్త బట్టలు కట్టుకుంటాం, ఇవన్నీ మామూలే. ఈ ఉగాదికి మరికొంత ప్రత్యేకత. షడ్రుచుల మిశ్రమాన్ని కలిపి భగవంతుడికి నివేదన చేసి ఆ మిశ్రమాన్ని మనము ప్రసాదంగా స్వీకరిస్తాం. ఎందువల్ల ఇలా చేస్తాము అంటే దీనికి కూడా కారణం ఉంది. మనిషి జీవితం అనేది దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. అంటే సుఖ దుఃఖాల మిశ్రమం మనిషి యొక్క జీవితం. ఇక జంతువులు గాని, పశువులు గాని, పక్షులు గాని ఇలాంటి వాటి అన్నిటికీ ఫలానాది చేసుకుని తినాలి అనేటటువంటి జ్ఞానం ఇవ్వల భగవంతుడు. ఆహార, నిద్ర, భయం, ఐదునాలు మాత్రమే మిగతా వాటికి ఉంటాయి. అంటే ఎవరన్నా కొడుతున్నారు లేదా ఏదైనా చంపడానికి వస్తున్నారు అంటే దానికి భయం ఉంటుంది, నిద్రపోతుంది, ఆకలేస్తుంది, వాటి యొక్క సంతానాన్ని మళ్ళీ అది ఉత్పత్తి చేస్తుంది. ఇంతవరకే వాటికి జ్ఞానం ఉంటుంది తప్ప ఇక మిగిలిన రకాలు ఏవి? భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుడికి ఈ విధంగా స్తోత్రపారాయణాలు చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి, ఇటువంటి జ్ఞానము ఇతర రకాల జీవులలో చాలా తక్కువగా ఉంటుంది. వాటికి ఎక్కడో పూర్వజన్మ సంస్కారం ఉంటే కొంత అబ్బుతుంది తప్ప లేకపోతే ఇటువంటి జ్ఞానము ఉండదు. మనిషికి మటుకు ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ సుఖ దుఃఖాల మిశ్రమాన్ని అనుభవించడానికి మనము ముందర మానసికంగా సంసిద్ధులం కావాలి. అందుకొరకు 6 రకాలైనటువంటి ఆహార పదార్థాలని ఈ రోజున మిశ్రమం చేసి భగవంతుడికి నివేదన చేస్తాం. మనం చేసి ఆ మిశ్రమాన్ని మనము ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఈ సంవత్సర కాలమంతా ఏర్పడేటటువంటి సుఖ దుఃఖాలని తట్టుకునే సామర్థ్యం మనకి ఏర్పడుతుంది అని చెప్పి తెలియచెప్తారు. ఇక్కడ ఏది మనము ప్రామాణికంగా తీసుకుంటున్నాము? యుగాది అన్నారు, బానే ఉంది, వారం బానే ఉంది, అసలు ఈ నెలలోనే ఎందుకు ఏర్పడుతుంది? చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ఉగాది ఎందుకు ఏర్పడుతుంది అంటే చిత్తా నక్షత్రంతో పౌర్ణమి నాడు మనకి చంద్రుడు కనిపిస్తాడు. ఇదే ఆధారం. అలా కనిపించినటువంటి చంద్రుడితో ఉన్నటువంటి చిత్రా నక్షత్రము ఉన్నటువంటి మాసము కాబట్టి ఈ అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి మొదలుకొని మళ్ళీ అమావాస్య రోజు వరకు చైత్ర మాసంగా మనము పిలుచుకుంటున్నాము. ఈ చైత్ర మాసంలో ప్రారంభ దినమున ఉగాది చేసుకుంటున్నాం. ఈ ఉగాదికి నూతన వస్త్రాలు కట్టుకుంటాము, పిండి వంటలు చేసుకుంటాము. దానితో పాటుగా ఈ షడ్రుచుల మిశ్రమాన్ని కూడా మనము భగవంతునికి ఆరాధన చేస్తున్నాము. ఈ రకమైనటువంటి పదార్థం ఏ పదార్థాలతో తయారు చేసుకుంటాము అంటే ముఖ్యంగా ఈ కాలంలో వచ్చేటటువంటి వేప పూత చాలా ప్రధానం. వేప పూత, అలాగే మామిడి ముక్కలు, కొంచెం బెల్లము, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, అలాగే చిన్న చిన్న కొబ్బరి ముక్కలు వేస్తాము. ఇది రుచుల యొక్క మిశ్రమం. అంటే తీపి ఉండాలి, పులుపు ఉండాలి, చేదు ఉండాలి, వగరు ఉండాలి, అలాగే కాస్త అటు ఇటు కానీ తీపి కాదు, పులుపు కాదు, అలాంటి రుచులు. ఇలా ఈ 6 రుచుల్ని కలిపి మనము ఈ ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనము జీవితంలో ఈ సంవత్సరం అంతా ఏదైనా కష్టాలు సంభవించినట్లయితే వాటిని మనం ఎదుర్కోవాలి. జీవితం అనేది సుఖ దుఃఖాల మిశ్రమము. ఒకసారి సుఖం ఉంటుంది, ఒకసారి దుఃఖం ఉంటుంది.
సుఖం వచ్చినప్పుడు చాలా చక్కగా అనుభవిస్తాం, బ్రహ్మాండంగా సుఖంగా ఉంది, మనకి చాలా బాగా జరిగిపోతుంది అనుకుంటాం. మరి దుఃఖం వచ్చినప్పుడు ఏ మనిషి అయినా కుంగిపోతారు. అలా కుంగిపోకుండా మానసికంగా వాళ్ళని బలోపేతం చేయడం కోసమే ఈ రకమైనటువంటి ప్రసాదాన్ని తయారు చేయాలి. ఈ రకంగా భగవంతుడికి నివేదన చేసి దాన్ని ఆహారంగా మనం స్వీకరించినందువల్ల మన మనస్సులో గట్టిగా సంకల్పం ఏర్పడుతుంది. ఏ కష్టం వచ్చినా మనం ఎదుర్కోగలము, ఏ సుఖం వచ్చినా మనము చక్కగా దాన్ని తీసుకోగలము అనేటటువంటి ఒక మానసిక భావన ఏర్పడి ఈ శరీరము సమతౌల్యంగా ఉంటుంది. కష్టాలకి కుంగిపోవడము, సుఖాలకి పొంగిపోవడము అనేది లేకుండా సమతౌల్యత సాధించి ఉంటుంది. కాబట్టి ఈ ఉగాదికి ఇలాంటి ప్రాధాన్యత ఏర్పడింది. ఇంకొక ఎపిసోడ్లో ఈ ఉగాది నాడు ఇంకా ఏమి చెయ్యాలి, పంచాంగ శ్రవణం చెయ్యాలి అని చెప్తారు, ఇంకా ఏమి చెయ్యాలి అని చెప్తారనేది ఇంకొక ఎపిసోడ్లో తెలియజెప్పుకుందాము. శుభం.